A7 న్యూస్ ఆంధ్ర. నూజివీడు జిల్లాని కేంద్రం చేయాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ఉమ్మడి కృష్ణా జిల్లా అధికార ప్రతినిధి మరియు నూజివీడు సాధన సమితి అధ్యక్షుడు శివరామకృష్ణ మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. నూజివీడు జిల్లా కేంద్రంగా చేయటానికి ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు అనే వార్త యావత్ నూజివీడు నియోజకవర్గ ప్రజలు ఆనందం వ్యక్తం చేయడంతో పాటు గతంలో కూడా ఇక్కడ ప్రజలు చేసిన పోరాటంపై ఇప్పటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కూడా ఎన్నికల ప్రచారంలో నూజివీడు వచ్చినప్పుడు ఎన్టీఆర్ జిల్లాలో కలుపుతాము అని హామీ ఇచ్చిన నేపథ్యంలో మరియు ఇంతటి గొప్ప చిరకాల వాంఛ నెరవేరటంలో గౌరవ మంత్రి గారు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి గారికి నూజివీడు సాధన సమితి మరియు జనసేన పార్టీ తరపున నూజివీడు నియోజకవర్గ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు. ఎన్టీఆర్ జిల్లాలోనే ఉంచాలి లేదా నూజివీడు ప్రత్యేక జిల్లా అవ్వాలని అల్లుపెరగని పోరాటం చేస్తుంటే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే నాయకులు ఎగతాళి చేశారని, విమర్శించారని, అవమానించారని, హేళనగా మాట్లాడారని గుర్తు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నూజివీడు వచ్చిన సందర్భంగా నూజివీడు నియోజకవర్గం జిల్లాలో కలుపుతామని హామీ ఇస్తే కేరింతలు కొట్టారు. ఇప్పుడు ఏకంగా నూజివీడు జిల్లా చేస్తామని ప్రతిపాదన పెడితే నూజివీడు ప్రజల ఆనందానికి అవధులు లేవు అని అన్నారు.